ప్రేక్షకులకు నమస్కారం. ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామి రెడ్డి గారు ఏప్రిల్ 15, 16 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ఆప్షన్స్ ట్రేడింగ్ మీద ఆన్లైన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి మీ రిజిస్ట్రేషన్స్ను వెంటనే పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సుందర రెడ్డి గారు, మన ఇండియాలో ఉన్న టాప్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమన్నా ఉంటే కొన్ని మన ఆడియన్స్కి చెప్పగలరు, ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కొరకు. సో వీటిని గోల్డ్ ఫండ్స్ అంటారండి. అండ్ ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కళ్ళు బాగా డిస్కస్ చేస్తున్న ఏరియా అనమాట ఇది గోల్డ్ అనేది. సో ఆల్మోస్ట్ ఆల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఎయిమ్స్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, కోటక్ కావచ్చు, యాక్సిస్ కావచ్చు, నిప్పాన్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, అన్ని రకాల ఎయిమ్స్ కంపెనీస్ అన్నీ కూడా ఈ గోల్డ్ ఫండ్ ఏరియాలో ఆపరేట్ చేస్తున్నాయి. ఈ ఒక్కొక్కటి యావరేజ్ మీద ఒక 1,000 crores అలా ఉంటుందండి ఫండ్ సైజ్ ఇవి. అండ్ గోల్డ్ ఈ మధ్యకాలంలో బాగా మూవ్ అవుతుంది. లాస్ట్ 2-3 years మనం పర్టికులర్ చూసారనుకోండి, 3 years యావరేజ్ రిటర్న్స్ వచ్చి ఆల్మోస్ట్ 12% ఉంది. లాస్ట్ 1 year అలోన్ ఇది ఆల్మోస్ట్ 14% ఉంది. ఇంకా చెప్పాలంటే 2022లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎసెట్ క్లాస్ అనమాట ఎంటైర్ వరల్డ్లోనే. కాబట్టి ఎక్కువ మంది దీని మీద ఫోకస్ చేస్తున్నారు. అండ్ ట్రెడిషనల్గా ఇండియా వాళ్ళకి గోల్డ్ మీద ఉన్న మోజు మనకు తెలిసిందే. కాబట్టి ఈ ఆర్నమెంట్స్ ఈ ఫిజికల్గా ఇలా వాటితో పోల్చుకున్నప్పుడు ఈ గోల్డ్ బాండ్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, గోల్డ్ ఫండ్స్లో ఉన్న ప్రత్యేకత అండ్ ఎక్స్పెన్స్ రేషియో 0.1 అండి. ఇది మామూలుగా అయితే మ్యూచువల్ ఫండ్ అయితే ఏముంటుంది, ఎక్స్పెన్స్ రేషియో 0.5 నుంచి 1% ఛార్జ్ చేస్తారు. బట్ గోల్డ్ ఫండ్స్లో అలా కాదు, ఎక్స్పెన్స్ రేషియో 0.1 ఉంటుంది. ఎగ్జిట్ లోడ్ ఫస్ట్ 15 days లోపు బయటికి వెళ్ళిపోతే 1% వేస్తారు ఎగ్జిట్ లోడ్. 15 days తర్వాత నువ్వు బయటకు వెళ్ళామనుకోండి 0 అండి. అంటే మ్యూచువల్ ఫండ్ అయ్యిండు కూడా 15 days తర్వాత ఎప్పుడు కానీ బయటకు వెళ్ళొచ్చు దీంట్లో, ఈ గోల్డ్ ఫండ్స్లో. ఈ మధ్య గోల్డ్ కూడా డైలీ 1% అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి చాలామంది తీసుకొని షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో వాడుతున్నారు. అండ్ రిటర్న్స్ కూడా బాగానే వస్తున్నాయి కాబట్టి మనం దీంట్లో పెట్టుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ నిప్పాన్ బాగుంటుంది, యాక్సిస్ బాగుంటుంది, అన్నీ బాగానే ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ ఏమైనా సరే మీరు 2 o'clock లోపు మనం ఆర్డర్ ఇస్తే ఈవినింగ్ ప్రైస్కి అది క్లోజింగ్ ప్రైస్కి మనకి ఇస్తాయి అనమాట. కాబట్టి లైవ్లో నువ్వు కొంటాం అమ్మటం చేయలేవు. లైక్ ఈటీఎఫ్ లాగా గోల్డ్ బాండ్స్ అవి ఈటీఎఫ్స్ అనుకోండి, గోల్డ్ ఈటీఎఫ్స్ వాటిని మనం తీసుకోవచ్చు. గోల్డ్ బీస్ అంటాం మనం, మామూలు చాలా ఫేమస్ అవి. అట్లా లైవ్లో కొని లైవ్లో అమ్ముతాం. బట్ గోల్డ్ ఫండ్స్ అంటే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం లైవ్లో కొనలేవు. మిగతా మ్యూచువల్ ఫండ్ లాగానే ఈవినింగ్ క్లోజింగ్ ప్రైస్ తీసుకుంటారు అనమాట. ఓకే. అయితే ఇవి బ్యాక్గ్రౌండ్లో ఎలా ఆపరేట్ అవుతున్నాయి ఈ గోల్డ్ ఫండ్స్ అని అంటే, వీళ్ళు కూడా మన దగ్గర అమౌంట్ తీసుకెళ్ళి గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు సొంతంగా ఎక్కడ బెటరు, వాళ్ళు కూడా ఈ అమౌంట్ అది తీసుకెళ్ళి గోల్డ్ ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా గోల్డ్ మైనింగ్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారు, లేదా గోల్డ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసి మార్కెటింగ్ చేసే కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తారు. మొత్తానికి గోల్డ్ రిలవెంట్ ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ సెగ్మెంట్లో పెడదామంట. ఎక్కువ శాతం గోల్డ్ దీంట్లో పెడతారు, ఈటీఎఫ్లో పెడతారు వాళ్ళు కూడా. అందుకని పర్ఫార్మెన్స్ అన్ని మ్యూచువల్ ఫండ్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని ఒకేలాగా ఉంటాయి, మోరాలెస్ పెద్ద తేడా ఏం రాదు. లైక్ ఫండ్ ఆఫ్ ఫండ్ కేటగిరీ టైప్ అనమాట. మనకి ఫండ్ ఆఫ్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా రన్ అవుతున్నాయి అలా రన్ అవుతాయి. సో అందుకని గోల్డ్ ఈటీఎఫ్స్ ఎలా మూవ్ అవుతాయి, ఇవి ఎలా మూవ్ అవుతాయి. మొత్తానికి అయితే ఫిజికల్ గోల్డ్ ఎలా మూవ్ అవుతుందో డే బై డే ఇది కూడా దాన్ని ఫాలో అవుతా రేట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఎగ్జిట్ లోడ్ ఫస్ట్ 15 days బయటకు పోతే కనుక 1% పెనాల్టీ వేస్తారు ఎగ్జిట్ లోడ్ కింద. 15 days తర్వాత ఎప్పుడు కనుక ఇప్పుడు బయటకు వెళ్ళొచ్చు, నో ఎగ్జిట్ లోడ్స్. అండ్ ఎక్స్పెన్స్ రేషియో మాత్రం 0.1 ఉంటుంది, చాలా తక్కువ మిగతా మ్యూచువల్ ఫండ్తో పోల్చుకుంటే. అండ్ ఇవాళ రిపోర్ట్లో ఎవ్రీడే ఈ మెటల్స్ కూడా బాగానే మూవ్ అవుతుంది, +-1% కాబట్టి ఈ సిల్వర్ అండ్ గోల్డ్ వీటిలో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎంతకంత. బట్ లాస్ట్ 2-3 years ఈ క్రేజీ మనం చూస్తున్నాం, కానీ అంతకుముందు చూసుకుంటే చాలా ఫ్లాట్ రిజల్ట్ గోల్డ్ అండి. పర్టికులర్ 2014 నుంచి 2019 దాకా చూసాం అనుకోండి, యావరేజ్ రిటర్న్స్ నథింగ్. బట్ 19 తర్వాత మాత్రం వాడు వన్ సైడ్ ఇంకా బాగా మూవ్ అవుతుంది. ప్రస్తుతానికైతే వరల్డ్ వైడ్గా హ్యూజ్ డిమాండ్ ఉంది. డాలరైజేషన్ అందరూ తగ్గించుకుంటూ పోతా అందరూ గోల్డ్కి షిఫ్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యూచర్లో కూడా ఎంతకంత డిమాండ్ రావచ్చు. కాబట్టి ఎవరికైనా సరే ఒక 10-12% పర్ యానం రావాలి అనుకుంటే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఈక్వలెంట్గా ఇస్తాయి గోల్డ్ ఫండ్స్. ఓకే. కాబట్టి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అనుకున్న వాళ్ళకి ఆల్టర్నేటివ్ దీంట్లో పెట్టుకోవచ్చు, లేదా ఎసెట్ డైవర్సిఫికేషన్ కావాలంటే పెట్టుకోవచ్చు. కాబట్టి ఒకటి అర్థం కావాలి, ఇక్కడ ఈక్విటీ మార్కెట్లో వాలటిలిటీ ఉంటే తప్ప గోల్డ్ ముందుకు వెళ్ళదు. అందుకని ఆ ప్రొపోర్షన్ ఆపోజిట్లో ఉండమాట. అందుకని ఈక్విటీ మార్కెట్ ముందు పోద్ది అనుకుంటే ఇది కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈక్విటీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్న ప్రతిసారి గోల్డ్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈక్విటీ మార్కెట్ ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే ఇన్వెస్టర్ ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి. అది చూసుకుంటా ఉంటే మనకి ఐడియా జనరేట్ అవుతుంది ఇది పర్ఫార్మెన్స్ ఉంటుందా లేదా అనేది. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు ఈక్విటీ మార్కెట్ బుల్ మార్కెట్లో ఉంది. అందుకని ఇది బేర్ మార్కెట్కి వచ్చేసింది అనమాట గోల్డ్. తర్వాత 2019 తర్వాత అది వాలటిలిటీ అవుతుంది కాబట్టి ఇది ముందుకు వెళ్తుంది.
సో ఎక్కువ సార్లు ఈక్విటీకి ఇది ఆపోజిట్లో ఉంటుంది కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ దీంట్లో అలొకేషన్ చేసుకోవడం బెటర్ అనమాట. ఏదైనా కానీ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఇలాంటి గోల్డ్ ఫండ్స్ మంచి ఛాన్స్ కాబట్టి మనం తీసుకోవచ్చు పొజిషన్స్ టెంపరీగా. థ్యాంక్ యూ సార్. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశం కేవలం ప్రేక్షకులకు అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, అదేవిధంగా ఎడ్యుకేషన్ పర్పస్ కొరకు మాత్రమే దీని గురించి ప్రస్తావించడం అనేది. పెట్టుబడులు పెట్టే ముందు మీ అడ్వైజర్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.